స్నాక్గానే కాకుండా సైడ్ డిష్గా కూడా పనిచేసే అరటికాయ బజ్జీ రెసిపీని మీతో షేర్ చేసేసుకుంటున్నానండి. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈ రెసిపీ కోసం నేను శనగపిండి వాడుతున్నానండి. మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ శనగపిండి తీసుకోవాలి. నేను 1 కప్పున్నర వరకు శనగపిండి తీసుకున్నా. అంటే నేను వేసేది ఒకే ఒక అరటికాయ తీసుకున్నాను, దాని గురించి సరిపడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే కారం, టేస్ట్కి సరిపడా సాల్టు, కొద్దిగా తినే సోడా వేసుకున్నానండి. తినే సోడా కాకపోతే బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు మీరు. ఇందులో కొద్దిగా వాము కూడా వేసేసి మొత్తం వీటన్నిటిని పిండికి పట్టేలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని బజ్జీల పిండిలా కలుపుకోవాలి. అంటే కాస్త జారుగా కలుపుకోవాలండి. నేను చూపించిన విధంగా కలుపుకుంటే బజ్జీలు వేసుకున్నా సరే ఆయిల్ అయితే పీల్చదండి, చక్కగా వస్తాయి. ఓకే, ఇంకొంచెం వాటర్ పడుతుంది. వాటర్ కూడా వేసేసి ఉండలు లేకుండా చాలా చక్కగా మెత్తగా అయి ఉండేలాగా బజ్జీల పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు నేను చూపించే ఈ కన్సిస్టెన్సీలో మీరు కలుపుకుంటే మాత్రం అసలు ఆయిల్ అయితే పీల్చవండి. చూసారుగా, నేను గరిటె తీసి వేస్తూ ఉంటే ఎలా జారుతుందో ఆ విధంగానే కలుపుకోవాలి. నేను ఒక అరటికాయ తీసుకుని దాన్ని చక్కగా ముక్కల కింద కోసుకున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు అరటికాయ బజ్జీ వేసేద్దాము. ఓకే, ఇప్పుడు ఈ పిండిలో అరటికాయ ముక్క వేసాను కదా, ఇది ఏ విధంగా అయితే ఉందో చూడండి. పిండిని అయితే మాత్రం చక్కగా పట్టి అసలు పిండి మొత్తం జారకుండా పిండి అంటుకుని ఎంత బాగా వచ్చిందో చూసారుగా. ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుంటున్నాను నేను. ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకోవాలి. మీరు ఆయిల్లో వేసిన తర్వాత దానికి అదే చక్కగా పొంగి ఎంత బాగా వస్తుందో చూసారుగా. అదే కాస్త వాటర్ ఎక్కువైందంటే మాత్రం పలచగా అయిపోతాయి బజ్జీలు. అందుకని ఈ విధంగా పిండి అయితే కలుపుకుంటే బజ్జీలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఓకేనండి, మీకు ఆయిల్లో ఎంత పడతాయో బజ్జీలు అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు వీటిని అటు ఇటు తిప్పుకుంటా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ బజ్జీలు అన్నంలో కూడా చాలా బాగుంటాయండి. అంటే ఏంటి, పప్పు కానీ సాంబార్ కానీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా ఈ బజ్జీలు వేసుకుని తింటే చాలా బాగుంటాయి. అలాగే స్నాక్గా అయితే మాత్రం ఈవినింగ్ స్నాక్ కానీ ఎక్కువ తింటాం కాబట్టి ఇందులో ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకుని తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఓకేనండి, బజ్జీలు అయితే బాగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసేసుకుంటున్నాను నేను. ఓకేనండి, బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ బజ్జీల రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.